50% కల్టివేషన్ తగ్గింది. ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం. ఈ ఎన్డీపీఎస్ కేసెస్లో ఏదో మనం గాంజాయి పట్టుకున్నాము, ఒక కేసు పెట్టాము, కేసు పెడితే వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని కాకుండా వాళ్ళ తాలూకా ఆర్థిక మూలాలని కూడా కనుక్కొని మ్యాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుమారుగా ఈరోజు మన్యం జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి కూడా ఈరోజు పర్టికులర్గా ఈ ఆస్తుల జప్తు అన్నది కూడా జరగడం జరిగింది. సుమారుగా 5 కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. మా టార్గెట్ ఒకటే, పోక్సో కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, పోక్సో కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని బెయిల్ మీద బయటికి రాకుండానే కన్విక్షన్ పడాలి అనే దృక్పథంతో ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం, దానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను, సపరేట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి సపరేట్ పోలీసులను కూడా ఇన్వాల్వ్